ఇంటి దగ్గర 11:30కి బయలుదేరాడు, 12ంటికి వైన్ షాప్లో ఉన్నాడు. అరగంటలో ఎలా కిడ్నాప్ చేస్తారు? ఎలా మనిషిని మార్చేస్తారు? పైగా జరిగింది సిటీలో ఎలా కిడ్నాప్ చేస్తారు? అరగంటలో అదే టీ షర్టు, అదే బైక్, అదే అదంతా ఎట్లా పాసిబుల్? అది ఆయన ఫోన్ కూడా తమ్ముతో ఓపెన్ చేశాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అసలు? అవును, నిజంగా ఇంత ఎవరన్నా మేనేజ్ చేసాడంటే కనీసం 1000 కోట్ల బడ్జెట్ అయింది. మనం చెప్పే బాహుబలి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయింది. ఒక మనిషిని చంపడానికి ఇంత 1000 కోట్లు పెడతారా? ఒక డూపు లారీ కింద పడిపోయాడు, బస్ డ్రైవర్ ఇలా తప్పించేశాడు. కొంచెం అంటే చనిపోతుంది. బస్ డ్రైవర్కి ఎవరన్నా మేము స్కిట్ వేస్తున్నాము, నువ్వు జాగ్రత్త అటు రాగానే అసలు ఇప్పుడు మీకు సినిమా చూస్తారు కదా, ఓకే, సినిమా షూటింగ్ మనం చూసే ఒక షాట్ పర్ఫెక్ట్గా రావడానికి 100 టేకులు తీసుకుంటారు వాళ్ళు. వీడు సింగిల్ టేక్ బస్సు లారీ కింద పడే ఆ టేకు సింగిల్ షాట్లో చేసాడా? ఇది చెప్తుంటే కామెడీగా ఉంది కానీ లాజిక్ అది 100 సార్లు చేస్తేనే సినిమా ఓకే అయింది, ఒక షాట్ ఓకే అయింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా. అలాంటిది ఇంత రిస్కీ షాట్ ఇది. వీళ్ళ దృష్టిలో అది షూటింగ్ అనుకుందాం మనం. రిస్కీ షాట్, లారీ కింద బస్ కింద పడ్డట్టుగా పడి తప్పించుకోవాలి. అవును, అసలు ఎవడన్నా అంత రిస్క్ చేస్తాడా? బస్సోడు కొంచెం టైమింగ్ మిస్ అయితే మీదకి ఎక్కేసేది.